ఆయన ఓ ప్రతిపక్ష నేత, కానీ పార్టీలు పక్కన పెడితే ఆయనంటే అందరికీ అభిమానమే. ఆయన ఇంట ఆనందమైన రోజు వచ్చినా, ఆయన బాధపడే క్షణాలొచ్చినా ఆయన వెంటే మేము ఎల్లప్పుడూ ఉంటామంటూ వచ్చే ప్రత్యర్థి నేతలే ఎక్కువ. పార్టీలు జెండాలు పక్కకు పెట్టి ఆయన నుంచి ఆహ్వానం అందించే చాలు వారంతా ఆయన చెంత చేరిపోయి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రత్యర్థివైనా నువ్వు మాత్రం మా మిత్రుడివే అంటూ పలకరిస్తారు. ఇంతకు ఎవరా నేత, ఏంటి ఈ కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్ తలసాని అందరి దోస్త్ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. భాగ్యనగర రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఒక సుస్థిర స్థానం ఉంది. ఆయన కామెంట్ చేస్తే ఫైరింగ్లు, ఆయన ప్రశ్న వేస్తే సమాధానాలు చెప్పడానికి ప్రత్యర్థులు పోటీ పడతారు. ఆయనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం ఆయన ఇంట నిన్నటి రోజున ఓ పండగలా వేడుకలా జరపగా ప్రతిపక్షం, అధికార పక్షం, సొంత పక్షం అంటూ ఆశ్చర్యపోయారు. తలసాని పార్టీలు పక్కన పెడితే అందరికీ సన్నిహితంగా ఉండే నాయకుడు కాగా ఆయన కుమారుడు తలసాని సాయి కిరణ్ దంపతుల కుమారుడు మొదటి పుట్టినరోజును ఇంపీరియల్ గార్డెన్ లో అట్టహాసంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నేతలకు ప్రజానికానికి స్వాగతం పలకగా ఇక ఆ కార్యక్రమంలో నేతలంతా సందడి చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారు ఏర్పాటు చేసిన గానామృతాన్ని ఆస్వాదిస్తూ చల్లటి రాత్రి సమయంలో చిరుజల్లుల మధ్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రివర్యులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ సురభివాణి, కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నివేదిత, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, నల్లి వెంకటరావుతో పాటు పలువురు పాల్గొని చిన్నారి తలసానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వచనాలు అందించారు. పుట్టినరోజు వేడుకల్లో ప్రతిపక్షం, అధికార పక్షం ఎడమొహం పెడమొహం ఉంటారనుకుంటే బీఆర్ఎస్ మాజీ మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు పలకరింపులతో పులకరించిపోగా దట్ ఈజ్ తలసాని ఫెస్టివల్ అంటూ నిరూపించుకోవడం విశేషం. నేను అమెరికా వస్తా, మిమ్మల్ని కలుస్తా, మీరు నాకు మంచి భోజనం పెట్టాలి, మళ్ళీ నా డబ్బులతో టికెట్ కొనుక్కొని తిరిగి వెళ్తానంటూ నిండు సభలో అందరినీ నవ్వులు పుట్టించారు పజ్జన్న. మీ సర్వీసెస్ మాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘనంగా ఆత్మీయ సన్మానంతో పదవి విరమణకు వీడ్కోళ్లు బీఆర్ఎస్ నేతలు తెలియజేశారు. జలదృశ్యం నుంచి తెలంగాణ భవన్ వరకు 24 సంవత్సరాలుగా ఆయన సేవలు అందించగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో నేతలు శ్రీనివాసరెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. పదవి బాధ్యత నుంచి తప్పుకున్న అనంతరం ఆయన అమెరికా వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకోగా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీ, పద్మారావుతో పాటు ముఖ్య నేతలంతా ఆయనకు వీడ్కోలు పలుకుతూ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ పద్మారావు ఆయన పొగడతలతో ముంచెత్తడంతో పాటు ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, ఆయన అమెరికా వెళ్లినా అక్కడికి వచ్చి కలిసి భోజనం చేసి తిరిగి వస్తానంటూ, ఆయన కోసం ఎంత దూరమైనా వస్తానంటూ తెలియజేయడం విశేషం. 6 months లోపలనే వచ్చి అమ్మ నీ కూడా చెప్తున్నా ఈను అలా నాకు ఎవరు లేరు, వస్తే మళ్ళీ నీ దగ్గరకు వస్తావు, భోజనం పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్ టికెట్ పెట్టుకుని హైదరాబాద్కి వస్తాను. అర్థమైంది, నేను గెలవడానికి మాత్రం వస్తా. మీ అందరూ కూడా సేనని ఇంత ఆదరించి ఈ సమయాన్ని వెచ్చించి 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన సాయన్న చేసిన ప్రయత్నం ఫలించలేదు. 5వ వార్డ్ 108 బస్తీలో ఆర్మీ అధికారులు మూసివేసిన గేట్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. నాటి నుంచి నేటి వరకు అక్కడి ప్రజలు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి 108 బస్తీ వాసులు సమస్యలు వెళ్లాయి. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా 108 బస్తీకి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక మీ కష్టాలు తొలగిస్తానంటూ శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. నాడు సాయన్న, నేడు శ్రీ గణేష్ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 5వ వార్డ్ 108 బస్తీవాసుల బాధలు వర్ణనాతీతం. చుట్టూ ఆర్మీ అధికారుల స్థావరాలు ఉండడంతో 108 బస్తీవాసులు ఆర్మీ అధికారుల రోడ్లను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. 2022వ సంవత్సరం జూన్ నెలలో ఆర్మీ అధికారులు 108 బస్తీకి వెళ్లే 1-3 నెంబర్ గేట్లకు మూసివేశారు. దీంతో జుట్టు తిరుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి 108 బస్తీవాసులది. నాటి ఎమ్మెల్యే సాయన దృష్టికి 108 బస్తీవాసులు సమస్యను తీసుకెళ్లడంతో ఆగమేఘాల మీద అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మూసిన గేట్లను తెరవాలంటూ ఆర్మీ అధికారులకు, నాటి బ్రిగేడియర్ కు, బోర్డు సీఈఓకు ఎమ్మెల్యే సాయన విజ్ఞప్తి చేశారు. ఇక త్వరలో గేట్లు తెరుచుకుంటాయంటూ సాయన 108 బస్తీవాసులకు హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం ఎన్నోసార్లు 108 బస్తీవాసులు సాయనను కలిసినా ఫలితం లేకుండా పోయింది. మరోసారి 108 బస్తీవాసులు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. 108 బస్తీలో ఆర్మీ ఆంక్షలతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు మౌలిక సదుపాయాలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శ్రీ గణేష్
108 బస్తీకి వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించారు. కాంగ్రెస్ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట 108 బస్తీలో పర్యటించారు. బస్తీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శ్రీ గణేష్ చెల్లించిపోయారు. 4 తరాలుగా 108 బస్తీలో జీవనాన్ని కొనసాగించడం జరుగుతుందని, రోజులు గడుస్తున్న కొద్దీ తమకు ఇబ్బందులు జటిలంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, మరుగుదొడ్ల సౌకర్యం లేదని, డ్రైనేజీ వ్యవస్థ అసలుకే లేదని, వీధి దీపాలు లేక అంధకారంలో ఉండాల్సి వస్తుందంటూ శ్రీ గణేష్ కు బస్తీవాసులు తమ ఆవేదన చెప్పుకున్నారు. కరోనా సమయంలో భద్రత పేరుతో గేట్లు మూసివేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని, తిరిగి గేట్లు ఓపెన్ చేయలేదని వారు శ్రీ గణేష్ కు వివరించారు. స్థానికుల సమస్యలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పందించారు. యుద్ధ ప్రతిపాదికన వీధి దీపాల ఏర్పాట్లకు కృషి చేస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించేలా బోరు వేయిస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు బ్రిగేడియర్ తో 108 బస్తీలో నెలకొన్న సమస్యలను వివరించి అధికారులతో సందర్శించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారులు రాని పక్షంలో బస్తీవాసులతో కలిసి బ్రిగేడియర్ ను, బోర్డు సీఈఓను కలిసి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 108 బస్తీవాసుల కొరకు మొబైల్ టాయిలెట్స్ తో ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ గణేష్ గుర్తు చేశారు. స్థానికంగా పైప్ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ పైప్ లైన్లు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందంటూ శ్రీ గణేష్ అన్నారు. స్థానికుల సమస్యలపై వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేయనున్నట్లు శ్రీ గణేష్ భరోసా కల్పించారు. Being citizen of India, they should provide you all the amenities which is really required to each person. 2022 సంవత్సరంలో ఎమ్మెల్యే సాయన 108 బస్తీవాసుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. 2024 డిసెంబర్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 108 బస్తీలో పర్యటించి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో 108 బస్తీవాసుల్లో సంతోషం నెలకొంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్న శ్రీ గణేష్ సమస్యలపై పోరాటం చేస్తూ పరిష్కరించే దిశగా మరింత పట్టుదలగా ముందుకెళ్తుండటంతో 108 బస్తీవాసుల్లో తమకు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఎమ్మెల్యే రాకతో 108 బస్తీవాసులు సన్మానాలతో ముంచెత్తి ఆంక్షలు తొలగించి స్వేచ్ఛను ప్రసాదించాలని శ్రీ గణేష్ ను వేడుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకునేలా కుట్ర పన్నుతున్న వారికి పుట్టగతులు ఉండవని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాలల సింహగర్జనపై మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయని, ఎమ్మెల్యే వివేక్ వర్గీకరణను అడ్డుకునేందుకు మాలలను రెచ్చగొట్టడం తగదని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. 600 వర్గీకరణ జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసిపెట్టుకోండి, వర్గీకరణ ఆగదు, రాసిపెట్టుకోండి. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకున్నది. పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగలకున్నది. సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగలకున్నది. ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది, రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి. ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు, మీరు మనువాదులు. మీ మనువాదాన్ని వదలకపోతే, మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు. సొంత పార్టీ పెట్టుకుని వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలే తప్ప అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు. మాయావతి పార్టీలో చేరి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని మందకృష్ణ మాదిగ హితో పలికారు. 30 సంవత్సరాలుగా నల్ల కండువా వేసుకుని ఎంఆర్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని, ఇప్పటివరకు నీవు ఎన్ని పార్టీలు మారావో ఆలోచించుకోవాలంటూ మందకృష్ణ మాదిగ విమర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తిని వ్యతిరేకిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్తామంటూ ఆయన హెచ్చరించారు. మాదిగల్ని, మా నేతకాన్ని, పీడిత కులాలందరినీ, బుడగజంగాలందరినీ ఏకదానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణ అడ్డుతగులే స్వార్థపరులారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయావతి అండ తీసుకోండి, లేదా మీకు చేతనవుతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి. కానీ మాలల్ని బ్రహ్మలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవాదుల మాట్లాడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 600 వర్గీకరణ జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, వరనుడితో మబ్బులు కమ్మిన వాతావరణం అమ్మవారి పూజా సమయానికి చల్లబడి వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య సాగుతున్న కార్యక్రమానికి సహకరించింది.
పిలుపు లేకుండానే గోమాత అక్కడ దర్శన భాగ్యాన్ని అందించి శుభసూచికంగా పూజలు అందుకుంది. నేతలంతా తరలిరాగా కమిటీ సభ్యులంతా ఒకటిగా సహకారం అందించగా గ్రామ పండుగగా సాగుతున్న కార్యక్రమం దేదీప్యమానంగా సాగాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో మహిళామణులంతా భాగస్వాములు కాగా అట్టహాసంగా సాగాయి వేడుకలు. చిన్నతోకట్ట వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నేటి పూజా కార్యక్రమాలపై నేటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ బోయిన్పల్లి చిన్నతోకట్టలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ గడిమైసమ్మ రేణుకాయలమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ ఆలయ పునఃప్రారంభానికి దివ్యమైన ముహూర్తంగా 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు వేడుకలు నిర్వహించేందుకు వేద పండితులు నిర్వహించారు. చిన్నతోకట్ట వాసులంతా పెద్ద మనుషులుగా ఒక కమిటీని ఏర్పాటు చేయగా ఇక కార్యక్రమాల బాధ్యతను మీద వేసుకుని అంతా సిద్ధం చేయగా రాత్రి సమయంలో వరుణుడి రాకతో ఏం జరగబోతుందన్న టెన్షన్ అందరిలో నెలకొంది. కానీ ఉదయం ఆలయం అమ్మవారి పూజా కార్యక్రమం మొదలుపెట్టే సమయానికి వరుణుడు శాంతించి పూజా కార్యక్రమాలకు సహకారంగా నిలవగా అనుకోని రీతిలో గోమాత రాకతో మొదటి శుభసూచకంగా పూజలు చేసి నేటి పూజా కార్యక్రమాలను వేద పండితులు మొదలుపెట్టారు. గణపతి పూజతో నేటి పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా పుణ్యావచనము, రక్షబంధనం, ఋత్విక్ వర్ణం యాగశాల ప్రవేశము, వాస్తు, నవగ్రహ, క్షేత్రపాలక, యోగి బ్రాహ్మణ మంట ప్రస్తావన పూజా కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించగా స్థానికులంతా బృహత్తర కార్యక్రమంలో పాల్గొని నేటి పూజా కార్యక్రమంలో భాగస్వాములుగా మారారు. చిన్నతోకట్ట వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొండల యాదవ్, అశోక్ కుమార్, ముఖేష్ యాదవ్, జై కుమార్, అరుణ్ యాదవ్, క్రాంతి, పరమేష్, నిత్యానంద్, వేణు, జగ్విత్, ఎల్లుభాయ్, సీతారాం విజయ్తో పాటు పలువురు తమ వంతుగా పూర్తి సహకారాన్ని అందించారు. పూజా కార్యక్రమాలు మొదలు కాగానే అన్ని శుభసూచికాలు ఎదురు కావడంతో వారంతా సంతోషంగా ఉండగా కార్యక్రమంలో మొదటి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలను ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేయగా మాలాధారంలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరు కాగా కమిటీ ముందుకొచ్చి గ్రామ పండుగల వేడుకలను నిర్వహించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. భగవంతునికి ప్రత్యేకంగా హారతిని వేద పండితులు అందించగా హారతి అందుకొని వారి దీవెనలు అందుకోవడంతో పాటు ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం వద్ద పూజా కార్యక్రమంలో తాను సైతం భాగస్వామిగా ఉంటానంటూ తెలియజేయడంతో పాటు చిన్నతోకట్ట అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావలసినా తన వంతుగా అందిస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, మీనా భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరగనుండగా మొదటి రోజున అంతా శుభసూచకాలతో పూజా కార్యక్రమాలు సాగడంపై కమిటీ సభ్యులతో పాటు చిన్నతోకట్ట గ్రామ ప్రజలంతా సంతోషంగా ఉండగా 2, 3, 4 తేదీల్లో ఊరంతా పండుగగా వేడుకలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సిద్ధం కాగా అందరి ఆహ్వానం పలుకుతూ పూజా కార్యక్రమాలు కలిసికట్టుగా నిర్వహిస్తుండడం విశేషం. కార్తీక మాస చివరి రోజు కాకాగూడ హనుమాన్ దేవాలయంలో విశేష పూజలు కొనసాగాయి. ఆదివారంతో కార్తీక మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి. బ్రహ్మశ్రీ వేద పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కాకాగూడ హనుమాన్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శివాలయంలో అభిషేక పూజలను మధుకర్ నాయక్ నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను ధరించి అభిషేక పూజా కార్యక్రమంలో సీఈఓ మధుకర్ నాయక్ పాల్గొన్నారు. ఆలయంలో అఘోర పాశుపత రుద్రాభ తైలాభిషేకం, పుట్టమట్టితో 365 శివలింగాలతో మృతికా కైలాస పర్వత మహాలింగావరణగా తీర్చిదిద్ది మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలను హేమంత్ శర్మ నిర్వహించారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు ఏసీపీ రవీందర్, బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, రాయల్ బిల్డర్ మోహన్ రావు, అభిరుచి కేటరర్ చక్రధరలతో పాటు పలువురు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివారం రాత్రి హారతి పూజ మహోత్సవాలతో కార్తీక మాస పూజా కార్యక్రమాలు ముగించడం జరిగిందని హేమంత్ శర్మ తెలిపారు. పలు సేవా కార్యక్రమాలతో డాక్టరేట్ ను పొందిన కంటోన్మెంట్ కు చెందిన టిఎన్ నరహరి మరో అవార్డును దక్కించుకున్నారు. వరుస అవార్డులతో కంటోన్మెంట్ కు ప్రత్యేక గుర్తింపును టిఎన్ నరహరి తీసుకొస్తున్నారు. 1వ వార్డు బోయినపల్లి ప్రాంతానికి చెందిన టిఎన్ నరహరి 2 నెలల క్రితం ఆయన సేవా కార్యక్రమాలను గుర్తించి కర్ణాటకలో డాక్టరేట్ ను అందించి సన్మానించారు. మరోసారి టిఎన్ నరహరి సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ కర్ణాటక రాష్ట్రంలోని సుమాకా జిల్లా పద్మావతి టౌన్ లో అపేక్ష నిత్య కళా బృందం వారిచే అపేక్ష రాజ ప్రతిష్ఠి అవార్డును టిఎన్ నరహరికి అందజేశారు. తన సేవా కార్యక్రమాల ద్వారా తనను గుర్తించి అవార్డు అందించడం పట్ల
టిఎన్ నరహరి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అపేక్ష మంజునాథ్ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం తనకు గర్వకారణమని ఆయన అన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాయకులు రవికుమార్, ఆల్ ఇండియా తమిళ సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ బిఎల్ సత్యమూర్తులతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ మాల నాయకుల తీరును బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ తప్పుబట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పక్కనే ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేయకుండా అవమానపరిచారంటూ ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. పికెట్ లో బాబు జగజీవన్ రావును అవమానపరిచిన మాల నాయకులు ప్యారెడ్ గ్రౌండ్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని చిన్నదిగా, కాకా వెంకటస్వామి చిత్రపటాన్ని పెద్దదిగా పెట్టి యావత్ జాతిని అవమానపరిచారంటూ ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పికెట్ చౌరస్తాలో ఉన్న బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను నీళ్లతో కడిగి పాలతో శుద్ధి చేసి ఘనంగా పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ నాయకులు నివాళులర్పించారు. పికెట్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రొట్టెల సునీల్ మాదిగా ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజీవన్ రావు విగ్రహాల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు టిఎన్ వంశతిలక్, బీఆర్ఎస్ నాయకుడు ఏఎల్ ఆనంద్, కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ, టీడీపీ నాయకుడు డిఆర్ శ్రీనివాస్, సాయి కుమార్, భాస్కర్, సంతోష్, హరిప్రసాద్, జోడి బ్రదర్స్ లు పికెట్ చౌరస్తాలో బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను నీళ్లతో కడిగి పాలతో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పికెట్ చౌరస్తా నుండి కంటోన్మెంట్ మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగిన మాల సింహగర్జనలో పాల్గొన్నారు. పికెట్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాల నాయకులు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించకుండా అవమానపరిచారంటూ టిఎన్ వంశతిలక్ ఆరోపించారు. కొందరు పూలమాలలు వేయలేదని ప్రశ్నించడంతో బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేశారని, మాలలు బాబు జగజీవన్ రావుపై వివక్ష చూపడం తగదని టిఎన్ వంశతిలక్ అన్నారు. పికెట్ లో బాబు జగజీవన్ రామ్ ను అవమానపరిచారని, పైరెడ్ గ్రౌండ్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని చిన్నగా పెట్టి కాకా వెంకటస్వామి ఫోటోను పెద్దదిగా పెట్టి అవమానపరిచారంటూ టిఎన్ వంశతిలక్ మండిపడ్డారు. ఇద్దరు మహనీయులు దళితులకు రెండు కళ్ళు లాంటి వారని, విడగొట్టే ప్రయత్నాలు చేయవద్దంటూ టిఎన్ వంశతిలక్ హితవు పలికారు. ఇక్కడ అందరూ సోదరులు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక జరగరాని తప్పు జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే, సంకీ రవీందర్ గారు ఉన్నారు, సుష్మిత గారు ఉన్నారు, వాళ్ళందరూ నాయకులుండి కూడా జగజీవన్ రామ్ గారికి దండ వేయకుండా కేవలం అంబేద్కర్కి దండ వేసినారు. ఇక్కడ ఒక అవమానం జరిగితే అక్కడికి పోయిన తర్వాత మాలల సింహగర్జనలో ఇంకొక అవమానం జరిగింది. కాకా వెంకటస్వామి నాయకుడే, కానీ అంబేద్కర్ కంటే పెద్ద నాయకుడు కాదు. సింహగర్జనలో కాకా వెంకటస్వామి ఫోటో పెద్దగా పెట్టి అంబేద్కర్ది చిన్నగా పెట్టి అంబేద్కర్ని ఇక్కడ జగజీవన్ రామ్ని అవమానించారు, అక్కడ అంబేద్కర్ని అవమానించారు. మళ్ళా ఒకరి గురించి వర్గీకరణ కోరుకోవడం తగదని, ఉపకులాల బాగు కొరకు ఎంఆర్పీఎస్ పాటుపడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ అన్నారు. మాదిగలంతా ఐకమత్యంగా ఉంది, ముందుకు సాగాలన్నారు. మనకు సుప్రీం కోర్టులో వర్డిక్ట్ వచ్చినాక దానికి అగేన్స్ట్ గా పోతామంటే మనం అంబేద్కర్ గారిని అవమానించినట్టు. కావున అట్లాంటి ఆలోచన మీరే పెట్టుకోకండి. మనం ఎప్పుడు కలిసి ఉన్నాం. మాదిగలు మన మంచికి మన చెడికి మన అందరం కలిసి పోరాడదాం. పికెట్ చౌరస్తాలో జరిగిన మాలల కార్యక్రమంలో బాబు జగజీవన్ రావును విస్మరించడం సమంజసం కాదని, మహనీయులను అవమానపరచడం తగదని ఏఎల్ ఆనంద్ అన్నారు. సోదరభావంతో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. వాళ్ళు ఇంకొకటి నినాదం ఇచ్చారు, ఏబిసిడి వద్దు, కలిసి ఉండడమే ముద్దు. అలాంటప్పుడు కలిసి ఉండడం ముద్దు అన్నప్పుడు మీరు ఎలా జగజీవన్ రామ్కి మాల వేయడం ఎలా మర్చిపోయారు? అదొకటి గమనించి అందరం కలిసిమెలిసి ఉందాము, రాజాధికారంపై పోరాడదాం. జై భీమ్, జై మాదిగ. మాలల సింహగర్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుకున్నారని, అయితే బాబు జగజీవన్ రావును అవమానించడం తగదని టీడీపీ సీనియర్ నాయకుడు డిఆర్ శ్రీనివాస్ అన్నారు. మరోసారి మహనీయులకు అవమానం జరగకుండా చూడాలని కోరారు. ఇలా జరగకుండా మీరు ప్రతి అంబేద్కర్ గారికి, బాబు జగజీవన్ రామ్ గారికి ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా ఇద్దరిని మరవకుండా, ఆ ఇద్దరు మనకు రెండు కళ్ళ లాంటి వారు, వాళ్ళని మన హృదయాల్లో పెట్టుకొని మాలల పోరాటానికి తాము అడ్డు కాదని, ప్రతిసారి బాబు జగజీవన్ రావును అవమానపరుస్తున్నారంటూ ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రొట్టెల సునీల మాదిగా ఆరోపించారు. పికెట్ లో జరిగిన సంఘటన బాధాకరమని ఆయన అన్నారు. ఏదైతే అవమానం జరిగిందో బాబు జగజీవన్ రామ్ గారికి అది చాలా ఘోరము. ఇది ఇప్పటికీ ఒకటోసారి కాదు, గతం ముందు కూడా ఏప్రిల్ 5వ తారీఖు జయంతి రోజు కానీ లేకపోతే వర్ధంతులకు కానీ మీరు ఇక్కడికి వచ్చి దండేసి వెళ్ళిపోతారు. కానీ ఒక 10 నిమిషాలు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాల్లో కానీ
లేకపోతే వర్ధంతిల కార్యక్రమాలు కానీ మీరు పాల్గొనరు. ఏదో వచ్చామా పోయినట్టుగా ఉంటారు. మొన్నటి వరకు కంటోన్మెంట్ లో మాల మాదిగలు కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. మాలల సింహగర్జన సమావేశంలో వారిని తప్పుపట్టేలా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు సైతం మహనీయులకు అవమానాలంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఒకరు కోరుకుంటే వర్గీకరణ వద్దు అంటూ మరొకరు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఫుట్పాత్లు కనిపించవు. ఎటు చూసినా వ్యాపార సముదాయాలే దర్శనమిస్తాయి. అడుగు జాగా కనిపించినా అద్దెకొచ్చేవారే ఎక్కువ కాగా వారి సొంతం కాకపోయినా వాటి మీదే చాలా మంది బతికేస్తున్నారు. ప్రభుత్వ ఫుట్పాత్ వారి సొంతమైనట్లు కొందరుంటే ఫుట్పాత్ పై నడవలసిన జనం కాస్త రోడ్లపై నడిచి ప్రమాదాలకు గురవుతుండటంతో ఇక కొరడా జుల్పించారు అధికారులు. ఎంతటి వారినైనా వదిలేదిలే అంటూ ఒకే డ్రైవ్ కాస్త అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేస్తే మళ్లీ మొదలెడితే మరలా కూల్చివేతలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఫుట్పాత్ పై వ్యాపారులకు చెక్ పెట్టేలా ట్రాఫిక్ పోలీసులతో కలిసి నేడు జీహెచ్ఎంసీ అధికారులు అడుగువేయగా జేసీబీల దాడికి వ్యాపార సముదాయాలు తునాతునకలై. తీసేస్తే పెడెస్ట్రియన్స్ అందరూ వాక్ చేస్తారు. దాని నుంచి రిలీవ్ చేయడం కోసం ఎంకరేజ్మెంట్ డ్రైవ్ చేస్తారు. కంటోన్మెంట్ సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గాల భాగస్వామ్యంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ వ్యాపారాలపై జీహెచ్ఎంసీ అధికారులు నేడు కొరడా జులిపించారు. రైల్వే స్టేషన్ చుట్టూ ఉన్న ఫుట్పాత్ వ్యాపారాలపై దృష్టి పెట్టిన అధికారులు త్వరలో కూల్చివేతలంటూ హెచ్చరికలు పంపిన వారు మాత్రం పట్టించుకోకపోవడంతో ఇక వరుసగా నేడు కూల్చివేతలతో అదరగొట్టేశారు. గతంలోనే పలువురు నేతలను కలిసి కూల్చివేతలు ఆపాలంటూ పలువురు వ్యాపారులు విన్నవించగా నేడు మాత్రం సిఫార్సులు అడ్డుకోవడానికి చేస్తున్న సర్వ ప్రయత్నాలు పట్టించుకోకుండా అధికారులు ఫుట్పాత్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీ సుస్మిత ఆధ్వర్యంలో గోపాలపురం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొనగా రైల్వే స్టేషన్ ముందు ఫుట్పాత్ లో ఆనుకొని వెలిసిన వ్యాపార సముదాయాలకు జలకిచ్చారు. వరుసగా ఒకటి వెంట ఒకటి జేసీబీల సాయంతో నేల కూల్చడంతో పాటు చిరు వ్యాపారస్తులు వారి బండ్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాలను మొత్తం ఖాళీ చేయించి ఫుట్పాత్లను పాదాచారులు నడిచేలా తీర్చిదిద్దగా ఇకపై వ్యాపారాలన్నీ షాపుల్లో పాదాచారులంతా ఫుట్పాత్లపై నడిచేలా చర్యలు తీసుకున్నారు. ఫుట్పాత్లు ఆక్రమణకు గురి కావడం వలన రోడ్లపై పాదాచారులు ప్రయాణం కొనసాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితి ఉండకూడదనే ఫుట్పాత్లపై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు సుస్మిత తెలియజేయగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట్, ప్రకాష్ నగర్ తో పాటు పలుచోట్ల స్పెషల్ డ్రైవ్లు కొనసాగాయి. పలుచోట్ల ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతుండగా వ్యాపారాలు కోల్పోయిన బాధితులు మాత్రం అధికారుల తీరుపై గుర్రుమంటున్నారు. బయటకంతా మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో చేశారు. సో గోపాల్పురం పోలీస్ స్టేషన్ లో మేము ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ వల్ల టేకప్ చేశాము. ఎందుకంటే ఆ డ్రైవ్ చేయకపోతే ఇక్కడ మొత్తం కంజెస్టెడ్ అయిపోయి ఫుట్పాత్ పై స్పెషల్ డ్రైవ్ తో అధికారులు రంగం సిద్ధం చేయగా ఇక ఒకటి వెంట ఒకటి అంటూ రోజువారీగా ఫుట్పాత్ మీదకు వచ్చిన ఆక్రమణలు తొలగించేలా సిద్ధం కాగా చిరు వ్యాపారులు మాత్రం అధికారుల వైఖరితో ఇబ్బందుల్లో పడగా ఒకరికి శాపంగా మారిన కూల్చివేతలు పాదాచారులకు మాత్రం వరంగా మారి వారి నడకకు మార్గం అందడం విశేషం. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లిలోని శివపార్వతుల దేవాలయంలో కార్తీక మాస పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్తీక మాస చివరి రోజు ఆదివారం రాత్రి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్ ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి శివపార్వతుల దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లక్షవత్తుల పూజా కార్యక్రమాన్ని అరుణ్ యాదవ్ నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, సీనియర్ నాయకులు మొప్పిడి మధుకర్, బలవంత్ రెడ్డి, ప్రభు గుప్తా, రంగా రవీందర్ గుప్తా, వేణుగోపాల్ ముద్రాజ్, అశోక్ ముద్రాజ్, శ్రీనివాస్, కళ్యాణ్, పవన్, అశోక్ యాదవ్, కుమార్, చైతు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని అరుణ్ యాదవ్ ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎలివేటర్ కారిడార్ నిర్మాణంపై భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ముందుగా అల్వాల్ శామర్పేట ప్రాంతంలో ఎంఆర్ఓలకు గ్రామ సభకు ఏర్పాటు చేయాలని సందేశాన్ని అందించింది. పారడైజ్ నుంచి శామర్పేట వరకు నిర్మించబోతున్న రాజు రహదారి SS01 కు భూసేకరణపై అల్వాల్ శామర్పేట మండలంలో భూసేకరణపై సమావేశానికి సిద్ధం చేసింది. అందులో భాగంగా 3వ తేదీన సిద్ధార్థ వినయ విద్యార్థి నికేతన్ ITI కాలేజ్ అల్వాల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు అల్వాల్ లోతుకుంట ప్రాంత ప్రజానికంతో తూముకుంట మున్సిపల్ కార్యాలయం, పోతపల్లి వార్డు కార్యాలయం, తూముకుంట మున్సిపల్ కార్యాలయంలో హాకింపేట, తూముకుంట వాసులతో గ్రామ సభా సమావేశాన్ని నిర్వహించనున్నారు. వారి అభిప్రాయ సేకరణ అనంతరం భూసేకరణ ఇక మొదలు కానుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి ఇందిరానగర్ లో పవర్ బోర్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం ప్రారంభించారు. స్థానికంగా మంచినీటి సమస్య నెలకొనడంతో నీటి సమస్యను పరిష్కరించేలా పవర్ బోర్ వేయించడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. తిరుమలగిరిలో జరిగిన బోరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరానగర్ వాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించారు.
మోండా డివిజన్ సెనాయ్ నర్సింగ్ హోం సమీపంలో డ్రైనేజీ సమస్య నెలకొంది. గత కొద్ది రోజులుగా డ్రైనేజీ రోడ్లపై పారుతుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దృష్టికి తీసుకెళ్లడంతో జేహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ అధికారులు డ్రైనేజీ పైప్లైన్ కు మరమ్మతులు నిర్వహించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు. స్థానికంగా జరుగుతున్న పనులను కొంత దీపికా నరేష్ పరిశీలించారు. ఇక పూణేలో జరిగిన 27వ ఓమా నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఒకినోవా డ్రాగన్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ కు చెందిన 14 మంది విద్యార్థులు పూణేలో జరిగిన ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొన్నారు. ఇన్స్ట్రక్టర్ సత్యనారాయణ సారథ్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు పూణేలో జరిగిన పోటీలో పాల్గొని మోడల్స్ సాధించారు. 7 మంది గోల్డ్ మెడల్, 8 మంది సిల్వర్ మెడల్ తో పాటు 2 బ్రౌన్ మెడల్స్ ను సాధించినట్లు సత్యనారాయణ తెలిపారు. నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో మెడల్స్ సాధించిన విద్యార్థులకు సత్యనారాయణ అభినందించారు. నేటి రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ ప్రాముఖ్యత ఎంతో ఉందని, విద్యార్థులు చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సత్యనారాయణ సూచించారు. వెపన్స్ విభాగంలో విద్యార్థుల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. దాతల సహకారం అందకపోయినా వారి తమ ఆశయాన్ని మాత్రం మరవలేదు. సహకారం అందకపోయినా తామిచ్చిన మాటను మర్చిపోయేదే లేదంటూ అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించి అందరి అభినందనలు జాజుల కుటుంబీకులు అందుకున్నారు. కంటోన్మెంట్ చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అమావాస్యను పురస్కరించుకుని జాజుల విఠలరావు, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జాజుల క్రాంతి సాయి సోదరుల సారథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. వచ్చే అతిథులను సత్కరిస్తూ అమ్మవారి ఆశీర్వచనాలు అందించి కార్యక్రమంలో భాగస్వాములు చేర్చి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు. కార్యక్రమంలో పరమేష్, అరుణ్ యాదవ్, సుమన్, ఫౌండర్ కోటింగ్ శివ, సత్యనారాయణ, ముఖేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. చదువులునే కాదు క్రీడల్లోనూ ఆనుముత్యాలను తయారు చేస్తూ శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని కళాశాల మరియు పాఠశాల అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. కంటోన్మెంట్ ఓల్డ్ బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని ఎడ్యుకేషన్ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తెలంగాణ టెన్నిస్ వాలీబాల్ థర్డ్ టోర్నమెంట్ లో పతకాల పంట పండించారు. సీనియర్ జూనియర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించగా పాల్గొన్న 10 మంది కూడా పతకాలతో తిరిగి వచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయి ఎంపికలో సైతం స్థానం దక్కడంపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేందర్ ఆనందం వ్యక్తం చేయగా హెడ్ మాస్టర్ కిషన్ తో కలిసి వారిని అభినందించడంతో పాటు తమ వంతుగా ప్రోత్సాహం ఉంటుందంటూ తెలియజేశారు. గురుస్వాముల సలహాలు సూచనలు పాటిస్తూ అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి చేరువవుతున్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమల అయ్యప్ప స్వామి పాదయాత్ర 31వ రోజుకు చేరుకుంది. అండిపెట్టి కోటాయి నుండి తాడి కుమ్మం వరకు 35 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించారు. గురుస్వాములు అశోక్ సుధాకర్ల సలహాలు సూచనలు స్వీకరిస్తూ స్వాములంతా కలిసికట్టుగా నేషనల్ హైవేలను దాటుకుంటూ తమిళనాడు నుంచి శబరిమల చేరుకుంటున్నారు. మార్గ మధ్యంలో స్వాములకు భక్తులు ఘనస్వాగతం పలుకుతూ అల్పాహారం భిక్షలను ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి దేవాలయం వద్ద పడి పూజలను నిర్వహించుకుంటూ అయ్యప్ప స్వామి భజనలు కీర్తనలు చేసుకుంటూ స్వాముల పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దోచేశారు, దొరికేశారు. నెంబర్ లేని వాహనంపై రయ్యమని దూసుకెళ్తూ ముఖానికి మాస్కులు ధరించి మమ్మల్ని ఎవరు పట్టుకోలేరన్న ధీమాతో దోపిడీ చేశారు. ఈజీ మనీ కోసం పరుగులెత్తిన వారి చేతికి తలతలలాడే 2 లక్షల రూపాయలు రావడంతో సంతోషపడ్డారు. పోలీసుల ఎంట్రీ వారికి కంగు తినిపిస్తే ఇక కటకటాల్లోకి నెట్టి పోలీసుల పనితనం ఇదంటూ నిరూపించేశారు. ఈ దొంగతనానికి సూత్రధారి ఓ టీ స్టాల్ యజమాని కాగా ఇక తీగలాగితే డొంక కదిలి 3 నిందితులు కటకటాల పాలయ్యారు. సీసీ కెమెరాల ఈ కేసులో కీలకంగా మారగా కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కేసు మొత్తం మీద సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. కంటోన్మెంట్ రసూల్పురాకు చెందిన సాయిరామ్ టీ స్టాబ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అతనికి సన్నిహితంగా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న శ్రీహరి, లోకేష్ అనే 2 మిత్రులున్నారు. అయితే వచ్చిన సంపాదనతో సంతృప్తి చెందని వీరు ఈజీ మనీ కోసం ఏదైనా చేయాలని భావించారు. అందుకోసం అవకాశం కోసం ఎదురు చూస్తుండగా రసూల్పురా ప్రాంతానికి చెందిన సాయిరామ్ పెయింటింగ్ తో పాటు టీ స్టాల్ బిజినెస్ చేస్తుండగా అతనికి ఒక ఆలోచన తట్టింది. ఓ డబ్బులు కలెక్షన్ చేసే కార్యాలయం ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్న సాయిరామ్ కు డబ్బులతో వచ్చి బ్యాంకులోకి వచ్చి వెళ్లే వారిపై దృష్టి పెట్టారు. ఒకరి వద్ద బ్యాగ్ దోచేస్తే సెటిల్ కావచ్చంటూ ఆలోచన చేసిన అతను అందుకు అతని మిత్రులు శ్రీహరి, లోకేష్ తో కలిసి ఆలోచన చేశారు. దొరికిపోకుండా వాహనం నెంబర్ ప్లేట్ తొలగించి ముఖానికి మాస్కులు ధరించి దొంగతనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇక ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉండగా కాస్మోసీ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి తన
టీ స్టాల్ ఎదురుగా ఉన్న కార్యాలయం నుండి డబ్బుల బ్యాగును తీసుకుని వెళ్తున్న కుమార్ అనే కలెక్షన్ బాయ్ ని గమనించాడు. అతను బ్యాంకుకు వెళ్లేలోపే కొట్టాలని భావించిన సాయిరాం ఈ విషయం తన మిత్రులు శ్రీహరి లోకేష్ లకు చేరవేశాడు. రోజువారీగా డబ్బుల కలెక్షన్ బ్యాంక్ లో జమ చేయడానికి కుమార్ అనే వ్యక్తి కార్యాలయం నుంచి బయలుదేరిన సమయంలో నెంబర్ లేని ద్విచక్ర వాహనాలతో అతన్ని వెంబడించారు. ఆనంద్ థియేటర్ వద్దకు చేరుకోగానే అతన్ని అడ్డగించి డబ్బుల బ్యాగ్ లాక్కొని పారిపోయారు. దోపిడీ విషయం కుమార్ బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను గాలించగా కొన్ని ఆనవాళ్లు లభించాయి. ఇక తమదైన స్టైల్లో లోతుగా దర్యాప్తు ప్రారంభించి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఈ పని చేసిన అసలు దొంగ సాయిరాం అని కనిపెట్టగా ఇక తమదైన స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటపడింది. నేరానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 2 లక్షల నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సాధనారశ్మి పెరుమాళ్ సారథ్యంలో అడిషనల్ డీసీపీ పగడాల అశోక్, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సిఐ రామయ్య పర్యవేక్షణలో డిఐ మధుసూదన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించగా క్రైమ్ టీం ఈ కేసును ఛేదించి పోలీసుల పనితనాన్ని చూపించింది. సాయిరాం పథకం ప్రకారం ఈ అఫెన్స్ చేసినామని చెప్పడం జరిగింది. ఈ ముగ్గురిని ఇంటరాక్ట్ చేయడం ద్వారా మొత్తం 2 lakhs కూడా క్యాష్ రికవర్ చేయడం జరిగింది. జల్సాల కోసం వారు చేసిన ఆలోచన కాస్త ఇప్పుడు వారిని కటకటాల్లోకి నెట్టగా ఎవరూ పట్టుకోలేరన్న ధీమాతో నెంబర్ ప్లేట్లు తొలగించి ముఖానికి మాస్కులు పెట్టి అతి తెలివిగా వారు చేసిన ప్రయత్నం కాస్త వారిని నేరస్తులుగా మార్చి జైలు జీవితానికి పంపడం విశేషం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.